ప్రతిదీ పత్తిత్తులా చూడటం, నిజాయితీ నిజాయితీ అంటూ ఎలుగెత్తి చాటడం కొద్దిగా తగ్గించుకోండి. జరిగిందేదో జరిగిపోయింది. జగన్కి గుణపాఠం చెప్పారు కాని ఓడించలేదు. ఎందుకంటే జగన్కి 1,32,00,000 మంది జనం ఉన్నారు. లీడర్స్, కార్యకర్తలు వెనకబడ్డారు. నిజమే, ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల విలువలో రాజకీయ పార్టీలకు కావాల్సింది ఓట్లు. ఆ ఓట్లు వేసే జనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్కి వెంట జనం ఉన్నారు. నేతలు, కార్యకర్తలు దూరమయ్యారు. దానికి అనుభవిస్తున్నారు జగన్. ఇప్పటికైనా మారండయ్యా కార్యకర్తలు, ఓటమి నుంచి బయటకు రండి. ఇళ్ల నుంచి బయటకి రండి నేతలు. పక్క పార్టీలో పచ్చ పార్టీలు, కూటమి కార్యకర్తలను చూసైనా వైసీపీ కార్యకర్తలు మారాలి. జగన్ చేసే ప్రతి పనిని ఇంకా వ్యతిరేకంగా చూడటం మానుకోండి. ఓసారి జగన్కి గుణపాఠం చెప్పారు కదా, బుద్ధి రాకుండా ఉంటుందా ఏంటి? జనం ఉన్నారు, ఓట్లు ఉన్నాయి. జగన్ మార్పు ఒక్క రోజులో కనిపించదు కదా, వస్తది. దానికి సమయం పడుతుంది. అప్పటి వరకు జగన్ వెంటే ఉండాలి కదా. చంద్రబాబు సార్ని చూడండి, ప్రతి 5 ఏళ్లకోసారి పార్టీలు మారుతాడు, పొత్తులు మారుతాయి, తిడతాడు, కొడతాడు, మళ్లీ అన్నీ వదిలేసి వాళ్లతో జతకడతాడు. జగన్ అలా కాదు కదా. సింగిల్. కూటమి మొత్తం గెలిచిన ఓట్లు, సీట్ల కంటే జగన్ ఒక్కడే సాధించింది ఎక్కువ అంటే జనం జగన్ వెంటే ఉన్నారు అనేది క్లియర్ కట్. దీన్ని ఎవరూ కాతనలేరు. నేతలు, కార్యకర్తల విషయంలో అంటారా, మార్పు వస్తది. నెల రోజులకే కనిపించాలంటే ఎలా కనిపిస్తుంది? చంద్రబాబును చూడండి, ఎన్నిసార్లు మారినా, ఎన్నిసార్లు ఎంతమంది పచ్చి బూతులు తిట్టినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, కళ్ళు ఆర్పకుండా పిచ్చి మోసాలు చేసినా వాళ్ల కార్యకర్తలు అలాగే ఉంటారు. విజనరీ అంటూ బ్యాండ్ బాజా మోగిస్తారు. ప్రపంచం మొత్తం ఉమ్మెత్తిపోసినా, దుమ్మెత్తిపోసినా వాళ్ల లోకంలో వాళ్లు ఉండి తమ లోకంలోకి ఓట్లను రప్పించుకుంటారు టీడీపీ వాళ్లు. 2 తరాలు 40 ఏళ్లుగా పచ్చి అబద్ధాలతో ఓ రాజకీయ పార్టీ అవకాశవాదంగా గెలుస్తున్నా, బ్రతుకుతున్నా వాళ్ల కార్యకర్తలు అలాగే ఉంటారు. వాళ్ల లోకంలోకి ఇతరులను రప్పిస్తారు. వైసీపీ వాళ్లు కూడా అలా మారాలి. ఇంకా తిట్టుకుంటూ కూర్చుంటే, లెక్కలు వేసుకుంటూ ఉంటే ఎవరికి లాభం, ఎవరికి ఉపయోగం? జరిగిపోయిందేదో జరిగిపోయింది. నష్టం జరిగింది. ఇప్పటికైనా జగన్కి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చే విధంగా గుణపాఠమైతే చెప్పారు. అందులో నుంచి బయటకు రండి. ఫలితం మారదు. 5 ఏళ్లు కష్టపడాల్సిందే. కార్యకర్తల కోసం ఏం చెయ్యాలో సూచనలు, సలహాలు ఇవ్వండి. గతంలోని తప్పును మళ్లీ జరగకుండా జాగ్రత్తపడండి. అంతేకాని ఇంకా భావదారిద్ర్యంలోనే ఉండి ఉపయోగం ఏంటి? కొత్త ఎత్తుగడలతో, సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాలి కదా. అంతేకాని ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాశారు, ఇంత దిగజారారా అంటూ కుమిలిపోవద్దు. జగన్ చేసింది రైట్. ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాయటం తప్పైతే ఎల్లో మీడియా డిస్కషన్ ఎందుకు పెడుతుందో, జగన్ ఏదో వ్యూహం చేశాడు అని భయపడుతుంటే వైసీపీ వాళ్లు గుడ్డుపై ఈకలు పీకుతున్నారేంటో. మారండయ్యా మారండి, బయటకు రండి.